జర్నలిజంకి సింబల్గా నిలిచిన ఓ ఎడిటర్ ఇప్పుడు 2013 రేప్ కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష ఎదుర్కొంటున్నారు. ట్రయల్ కోర్టులో ఒకసారి నిర్దోషి అని ప్రకటించి, కానీ ఇప్పుడు హైకోర్టులో ఆ తీర్పుని క్యాన్సిల్ చేసి దోషిగా తేల్చేసింది. అసలు ఈ కేసులో ఏమైంది? 13 ఏళ్లుగా ఎందుకు కోర్టులో తిరుగుతుంది? ఇప్పుడు బొంబాయి హైకోర్టు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు మొత్తం స్టోరీని సింపుల్గా తెలుసుకుందాం. టెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్కు బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ షాక్ ఇచ్చింది. 2013 రేప్ కేసులో ఆయనను దోషిగా తేల్చి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాదు 5 లక్షల ఫైన్ కూడా వేసింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 2 వారాలుగా పోలీస్ ముందు లేదా జైల్ అథారిటీస్ ముందు సరెండర్ కావాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీంతో దాదాపు 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ తీర్పును జస్టిస్ నీలా ఘోక్లే అలాగే జస్టిస్ అమిత్ జమార్తో కూడిన డివిజన్ బెంచ్ ఇచ్చింది. 2021లో గోవా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఎక్విటల్ అంటే నిర్దోషి తీర్పును హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. గోవా గవర్నమెంట్ వేసిన అపీల్ సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత ట్రయల్ కోర్టు తీర్పులో తప్పులు ఉన్నాయని భావిస్తూ తరుణ్ తేజ్పాల్ను దోషిగా ప్రకటించింది. ఇప్పుడు అసలు 2013లో ఏం జరిగిందో చూద్దాం. ఆ సమయంలో తరుణ్ తేజ్పాల్ టెహల్కా మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్నారు. 2013 నవంబర్లో గోవాలోని గ్రాండ్ హయత్ హోటల్లో టెహల్కా నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. అదే ఈవెంట్లో పనిచేస్తున్న ఓ జూనియర్ విమెన్ ఎంప్లాయీ తనపై తేజ్పాల్ లిఫ్ట్లో 2 సార్లు బలవంతంగా లైంగిక దాడి చేశారని ఆరోపించింది. తన సీనియర్ పొజిషన్ను ఉపయోగించి తనను బలవంతం చేశాడని ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో 2013 నవంబర్ 23న ఎఫ్ఐఆర్ నమోదైంది. వారం రోజుల్లోనే నవంబర్ 30న తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 7 నెలలు జైల్లో ఉన్న తర్వాత 2014లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ వచ్చినా కేసు మాత్రం ఆగలేదు. దర్యాప్తు కొనసాగుతుంది. తర్వాత ట్రయల్ ప్రారంభమైంది. ఈ కేసు విచారణ చాలా కాలం సాగింది. చివరకు 2021 మేలో గోవాలోని మప్సా సెషన్స్ కోర్టు ప్రాసిక్యూషన్ ఆరోపణలు పూర్తిగా రుజువు చేయలేకపోయిందని చెబుతూ తరుణ్ తేజ్పాల్ను నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పు అప్పట్లో కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కానీ గోవా గవర్నమెంట్ ఆ తీర్పుతో ఏకీభవించలేదు. ట్రయల్ కోర్టు సాక్ష్యాలను సరిగ్గా పరిశీలించలేదని చెబుతూ బొంబాయి హైకోర్టు గోవా బెంచ్లో అపీల్ వేసింది. ఈ అపీల్పై మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. విక్టిమ్ స్టేట్మెంట్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, ఈమెయిల్ రికార్డ్స్, ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్స్ ఇలా మొత్తం మరోసారి కోర్టు పరిశీలించింది. ఈ విచారణ తర్వాత హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును తప్పుపట్టింది. ముఖ్యంగా ట్రయల్ కోర్టు ఎవిడెన్స్ను తప్పుగా అర్థం చేసుకుందని, విక్టిమ్ స్టేట్మెంట్స్ను సరైన కోణంలో చూడలేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో తరుణ్ తేజ్పాల్పై నమోదైన ప్రధాన ఆరోపణలు రుజువయ్యాయని బెంచ్ తేల్చింది. హైకోర్టు ఆయనను ఐపీసీ సెక్షన్ 376 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ ఎఫ్, సెక్షన్ 376 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ కే, సెక్షన్ 354A, సెక్షన్ 354B కింద దోషిగా తేల్చింది. ఇవి రేప్, సెక్షువల్ హెరాస్మెంట్, అసాల్ట్ విత్ ఇంటెంట్ టు డిస్ప్రోబ్ వంటి సీరియస్ ఆఫెన్స్కు సంబంధించిన సెక్షన్స్. ముఖ్యంగా సెక్షన్ 376 కింద కనీస శిక్ష 10 సంవత్సరాలు. అందుకే కోర్టు కూడా కనీసంగా 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్ష ఖరారు చేసే సమయంలో తరుణ్ తేజ్పాల్ తరపు న్యాయవాదులు కోర్టును సౌమ్యుడిగా చూడాలని కోరారు. ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు. తనకు భార్య, 2 కూతుళ్లు ఉన్నారని, చాలా ఏళ్లుగా కేసు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శిక్ష విషయంలో కొంత దయ చూపాలని కోర్టును అభ్యర్థించారు. అయితే గోవా గవర్నమెంట్ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం కోర్టులో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఒక మహిళ నో అంటే అది నోగానే తీసుకోవాలి. కోర్టు నుంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లాలని ఆయన అన్నారు. సెక్షువల్ అసల్ట్ కేసుల్లో సమాజానికి క్లియర్ మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉందని వాదించారు. ఇరుపక్షాల ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత హైకోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష ఫైనల్ చేసింది. తీర్పు వచ్చిన వెంటనే తరుణ్ తేజ్పాల్ మీడియాతో మాట్లాడారు. ఈ జడ్జ్మెంట్ను తాము అంగీకరించడం లేదని,
త్వరలోనే సుప్రీంకోర్టులో అపీల్ చేస్తామని చెప్పారు. తనపై ఈ కేసు పూర్తిగా పొలిటికల్ మోటివ్తో నడుస్తుందని ఆరోపించారు. టెహల్కా చేసిన జర్నలిజం వల్ల పవర్ఫుల్ పీపుల్కి ఇబ్బందులు కలిగాయని, అందుకే తనను టార్గెట్ చేశారని అన్నారు. అంతేకాదు, తాను కూడా పొలిటికల్ విక్టిమ్నే అని వ్యాఖ్యానించారు. ఉమర్ ఖలీద్, సర్జిల్ ఇమాం, సురేంద్ర గడ్లింగ్ వంటి వ్యక్తులను ప్రస్తావిస్తూ తాను కూడా వారిలాగే రాజకీయ కారణాలతో టార్గెట్ అయ్యానని అన్నారు. తన కెరియర్ను నాశనం చేశారని, టెహల్కా జర్నలిజంను కూడా వీక్ చేశారని ఆరోపించారు. కోర్టులో సమర్పించిన ఎవిడెన్స్ తనకు అనుకూలంగానే ఉందని, చివరకు సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తరుణ్ తేజ్పాల్కు కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం 2 వారాల్లో సరెండర్ కావాల్సి ఉంది. అదే సమయంలో ఆయన సుప్రీంకోర్టులో అపీల్ వేసే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసును విచారణకు స్వీకరిస్తుందా, హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తుందా, లేక ఇదే తీర్పు కొనసాగిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి ఈ కేసు 2013లో మొదలై 13 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. ఒకసారి ట్రయల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన వ్యక్తిని హైకోర్టు మళ్ళీ దోషిగా తేల్చి 10 ఏళ్లు శిక్ష విధించింది. ఇప్పుడు ఈ న్యాయ పోరాటం చివరి దశ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టు పైనే ఉంది. ఈ కేసుపై మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డీటెయిల్ ఎక్స్ప్లెయినర్స్ కోసం మా ఆస్ట్రీమ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉమర్ ఖలీద్, సర్జిల్ ఇమాం, సురేంద్ర గడ్లింగ్ వంటి వ్యక్తులను ప్రస్తావిస్తూ తాను కూడా వారిలాగే రాజకీయ కారణాలతో టార్గెట్ అయ్యానని అన్నారు. తన కెరియర్ను నాశనం చేశారని, టెహల్కా జర్నలిజంను కూడా వీక్ చేశారని ఆరోపించారు. కోర్టులో సమర్పించిన ఎవిడెన్స్ తనకు అనుకూలంగానే ఉందని, చివరకు సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తరుణ్ తేజ్పాల్కు కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం 2 వారాల్లో సరెండర్ కావాల్సి ఉంది. అదే సమయంలో ఆయన సుప్రీంకోర్టులో అపీల్ వేసే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసును విచారణకు స్వీకరిస్తుందా, హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తుందా, లేక ఇదే తీర్పు కొనసాగిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి ఈ కేసు 2013లో మొదలై 13 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. ఒకసారి ట్రయల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన వ్యక్తిని హైకోర్టు మళ్ళీ దోషిగా తేల్చి 10 ఏళ్లు శిక్ష విధించింది. ఇప్పుడు ఈ న్యాయ పోరాటం చివరి దశ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టు పైనే ఉంది. ఈ కేసుపై మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డీటెయిల్ ఎక్స్ప్లెయినర్స్ కోసం మా ఆస్ట్రీమ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.